Hey besties, welcome to my channel Kirti Kaddalu. This is my first vlog covering my road trip from Texas to New Mexico. Hope you guys like it. Let's get into the video. So మేము మొన్న లాంగ్ వీకెండ్ రోజు టెక్సస్ నుంచి న్యూ మెక్సికో రోడ్ ట్రిప్ కి వెళ్ళాం. లైక్ ఇట్ టుక్ us అరౌండ్ 15 hours ఆఫ్ డ్రైవ్ మేము ఉన్న ప్లేస్ నుంచి. నేను మా అక్క అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను ట్రిప్ కి. మేము బేసిక్ గా థర్స్డే ఈవినింగ్ అలా టెక్సస్ నుంచి స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ డెస్టినేషన్ వచ్చేసి న్యూ మెక్సికోనే ఉండే మాకు. మధ్యలో ఆక్కుంటూ రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాము. ఫ్రైడే మార్నింగ్ 6:30కి అలా రీచ్ అయిపోయాము మేము న్యూ మెక్సికోకి. న్యూ మెక్సికో రీచ్ అవ్వగానే ఇట్ హ్యాస్ వెల్కమ్డ్ అస్ విత్ అన్ అమేజింగ్ సన్ రైజ్. చాలా మంచిగా అనిపించింది కార్లో నుంచి అలా చూస్తూ వెళ్తుంటే సన్ రైజ్ ని. చాలా బాగుండే ఆ సన్ రైజ్. తర్వాత మేము రూమ్ తీసుకొని ఒక 3 to 4 hours రెస్ట్ తీసుకున్నాము. లైక్ నైట్ అంతా ట్రావెల్ చేసాము కదా, ఒక 3 to 4 hours రెస్ట్ తీసుకొని నేను ఇక్కడ బేసిక్ గా బ్లో డ్రై చేసుకొని స్కిన్ కేర్ అండ్ మేకప్ వేసుకున్నాను. అండ్ అరౌండ్ 40 minutes డ్రైవ్లో మేము పీకోస్ నేషనల్ హిస్టారిక్ పార్క్ ఉండే అక్కడికి రీచ్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయాము. ఈ ఏరియాలో లైక్ 12,000 years నుంచి హ్యూమన్ హిస్టరీ ఉంది అని తెలుస్తుంది. ఇది ఒక నేటివ్ అమెరికన్ పాబ్లో కమ్యూనిటీకి మేజర్ ట్రేడింగ్ సెంటర్ లా ఉంటుంది. తర్వాత స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేస్కి అమెరికన్ హిస్టరీని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ లాగా అయ్యింది మనకి. అండ్ ఈ లొకేషన్ హైలైట్ వచ్చేసి ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ బేసిక్గా మొత్తం మట్టి కన్స్ట్రక్షన్ లాగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న రూయిన్స్ అని ఒక 300 years కన్నా ఎక్కువ హిస్టరీ ఉన్న చర్చ్కి సంబంధించింది. స్పానిష్ సెటిలర్స్ 1717లో ఈ చర్చ్ని కట్టారు. కానీ కొన్ని కష్టాల వల్ల ఈ కమ్యూనిటీ గ్రాడ్యువల్గా మాయమైంది. ఇప్పుడు ఈ ప్లేస్లో నేటివ్ అమెరికన్స్ మరియు స్పానిష్ కలిసిన హిస్టరీని చూపిస్తుంది. వాళ్ళు కట్టినప్పుడు ఈ చర్చ్ ఇలా ఉండేది. కానీ యాజ్ టైమ్స్ గోస్ ఆన్ స్టార్మ్స్ అండ్ రెయిన్స్ మెల్లమెల్లగా డిఫార్మేషన్ అయ్యింది. బికాజ్ ఇది మట్టి కన్స్ట్రక్షన్ కాబట్టి. నేను ఈ ట్రిప్ మొత్తంలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైక్ టోటల్ అమెరికన్ కన్స్ట్రక్షన్స్కి అండ్ ఈ ప్లేస్లో ఉండే కన్స్ట్రక్షన్స్ చాలా తేడాగా ఉన్నాయి. లైక్ ఈ ప్లేస్ మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ మట్టితో చేసిన కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే చాలా ఓల్డ్వి ఉన్నాయి, విచ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అండ్ ఇక్కడ ఒక డార్క్ అండర్ గ్రౌండ్ రూమ్ ఉంది మనకి. సో దానికి ఒక ల్యాడర్ ఇచ్చి రూమ్ లోపల చూశాను. బట్ ఫుల్ డార్క్గా ఉండడం వల్ల నేను ఏది రికార్డ్ చేయలేకపోయాను అక్కడ. అండ్ ఈ ప్లేస్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము, విచ్ ఇస్ శాంటాఫే నేషనల్ ఫారెస్ట్. అరౌండ్ 1 hour డ్రైవ్ ఉంది ఈ ప్లేస్ నుంచి మాకు. దానికి స్టార్ట్ అయ్యాము. సో మేము మధ్యలోనే ఫుడ్ పికప్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇలాంటి ట్రిప్స్లో మనకి ఇండియన్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయడం వుడ్ బి వెరీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ దొరకడం కొంచెం కష్టమే. అండ్ మేము వెళ్ళే ప్లేస్కి 1 hour డ్రైవ్ ఉంది. అండ్ అసలు జర్నీ చేసేటప్పుడు అసలు బోర్ అనిపించలేదు మాకు. మొత్తం 1 hour జర్నీ చేయాలా అనే ఫీలింగే రాలేదు. బికాస్ ఆఫ్ ద మౌంటైన్ సీనరీస్ ఉండే చాలా టైం పాస్ అయిపోయింది. లైక్ చాలా డిఫరెంట్ సీనరిక్ వ్యూస్ ఉండే చూడడానికి రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు, విచ్ మేడ్ అస్ ద ట్రిప్ మోర్ ఎక్సైటింగ్ అండ్ మోర్ ఎంజాయ్మెంట్ అనమాట. అండ్ దెన్ మేము శాంటాఫే నేషనల్ ఫారెస్ట్కి రీచ్ అయిపోయాము. కార్ పార్క్ చేసుకొని చూస్తున్నాము. సో ఇక్కడ ఒక 3-4 ట్రయల్స్ ఉంది లైక్ హైకింగ్ చేసుకోవడానికి మనకి. బట్ మేము కొంచెం లేట్గా రీచ్ అయ్యాము ప్లేస్కి. ప్రాపర్ ప్లాన్ చేసుకోలేకపోయాము. దానివల్ల లేట్ వచ్చేసరికి రిటర్న్ రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి మేము అది స్కిప్ చేసేసాము. ఇక్కడ నుంచి ఒక 40 minutes దూరంలో ఒక సన్సెట్ వ్యూ పాయింట్ ఉందని తెలిసింది మేము చూసుకుంటే. ఆ వ్యూ పాయింట్ చూద్దాం అట్లీస్ట్ అని చెప్పేసి. బట్ మీరు వెళ్ళినప్పుడు కొంచెం టైమింగ్స్ అని చూసుకోండి. అరౌండ్ ఒక 40-50 minutes టైం ఉండేటట్టు చూసుకోండి, లైక్ టు కంప్లీట్ దోస్ ట్రయల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దోస్. అండ్ తర్వాత మేము సన్సెట్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము. బికాస్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అన్ అమేజింగ్ సన్సెట్ అనమాట. సన్సెట్ వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము ఒక 40 minutes డ్రైవ్లో. ఇక్కడ లైక్ విత్ ట్రీస్ మధ్యలో నుంచి, మౌంటైన్స్ మధ్యలో నుంచి ఆ సన్సెట్ కలర్స్ చాలా బ్రైట్గా అనిపించినాయి మాకు. లైక్ దట్ ఆరెంజిష్నెస్, ఆ రిఫ్లెక్షన్ ట్రీస్ మీద పడడం, దాని రిఫ్లెక్షన్ చాలా బాగుంది. మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మీరు ఎప్పుడైనా న్యూ మెక్సికోకి ట్రిప్ ప్లాన్ చేస్తే పక్కా ఈ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే మిస్ అవ్వకండి శాంటాఫే నేషనల్ ఫారెస్ట్ దగ్గర. బికాజ్ యూ విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ సన్సెట్ వ్యూ. చాలా మంచిగా అనిపించింది. అస్సలు డిసప్పాయింట్ అవ్వని చెప్తున్నాను, ఐ బెట్ యూ ఆన్ దట్. ఎందుకంటే సన్సెట్ అంత బాగుండే లైక్ విత్ దట్ బ్రైట్ ఆరెంజిష్ కలర్.
చాలా మంచిగా అనిపించింది. దాని రిఫ్లెక్షన్స్ నా వెనక పడుతూ ఉంటాయి. అది చాలా బాగుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ సన్సెట్. అండ్ దట్స్ ఆల్ గైస్. మేము డే 1లో ఓన్లీ 2 క్లిప్స్ కవర్ చేసాము బికాస్ కొంచెం లిమిటెడ్ టైం ఉండే ఈరోజు. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాము బికాజ్ రేపు చాలా ప్లేసెస్ కవర్ చేయాలి శాంటాఫేలో. సో అవన్నీ ప్లాన్ చేసుకుని రెస్ట్ తీసుకున్నాం ఈరోజుకి. And thank you so much for watching my vlog. Hope you guys like my first vlog. ఈ 2 places and next వీడియోలో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాను. Please subscribe my YouTube channel and support me. Thank you besties. See you until the next video.